హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్టైల్ సాంబార్. వేడి వేడి అన్నంలో పాపడాలు పెట్టుకొని సాంబార్ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. ముందుగా కందిపప్పుని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కున్నాక కుక్కర్లో కొద్దిగా వాటర్ వేసి అందులో కొద్దిగా పసుపు, ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి మూత పెట్టి ఒక 3-4 విజిల్స్ వచ్చినాక మనం పప్పుని ఉడికించుకోవాలి. నూనె పసుపు వేసినాక ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. సాంబార్లకి కావాల్సిన బెండకాయలు, దొండకాయలు, ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, క్యారెట్, వంకాయలు, సోరకాయ అండ్ ఇందులో దొండకాయ ఆప్షనల్ అండ్ కంపల్సరీ మునక్కాయలు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. సాంబార్ ప్రిపేర్ చేయడానికి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యే లోపల ఇంకో స్టవ్ మీద గిన్నె పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి బెండకాయలు మనం ఫ్రై చేసుకోవాలి. బెండకాయలు అలానే వేసినామనుకో సాంబార్లో గుజ్జు గుజ్జు అయిపోతే ఎంత టేస్ట్ అనిపించు. కొంచెం ఫ్రై చేసుకొని వేసుకోవాలి. సాంబార్ ప్రిపరేషన్ కోసం ఆయిల్ హీట్ అయినాక అందులో కొద్దిగా మెంతులు, ఆవాలు, జీలకర్ర అవి కొంచెం ఫ్రై అయినాక ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం లైట్ కలర్ వచ్చినాక అందులో పచ్చిమిర్చి, టమాటో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొద్దిగా కలమాక్ కూడా వేయాలి. టమాటో కొంచెం సాఫ్ట్ అయినాక మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను, దొండకాయలను, వంకాయ, సోరకాయలు వేసి అన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ కొంచెం మగ్గడానికి సాల్ట్ వేసుకొని మగ్గించుకోవాలి. మూత పెట్టి ఒక 5 మినిట్స్. వెజిటేబుల్స్ కొంచెం మగ్గిన తర్వాతకి మునక్కాయలు వేసుకోవాలి. అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక 2 or 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా ధనియాల పౌడర్. సాంబార్ పౌడర్ ఎప్పుడు లాస్ట్లో వేయకుండా ఒక్కసారి ఇలా వెజిటేబుల్స్లోనే సాంబార్ పౌడర్ వేసి అన్నీ కలుపుకొని ఇలా ఒకసారి వేసి ట్రై చేయండి. ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది సాంబార్. ఎప్పుడు లాస్ట్లో వేయకుండా అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్లాగా కలుపుకోవాలి. ఈ విధంగా అన్నీ కలుపుకున్న తర్వాతకి ఒక 5 మినిట్స్ తర్వాత అందులో మనం చింతపులుసు యాడ్ చేసుకోవాలి. వెజిటేబుల్స్కి అంతా పులుపు పట్టేటట్లా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతకి అందులో మనం పులుపుకి తగ్గట్టుగా కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. పులుపు అనేది వెజిటేబుల్స్కి పట్టేటట్లా ఉడికించుకోవాలి. మూత పెట్టి ఒక 5 మినిట్స్. చింతపులుసు ఈ విధంగా మసులుతున్నప్పుడు మనం అందులో ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలను వేసుకోవాలి. జస్ట్ లైట్గా ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి మరొక 10 to 25 మినిట్స్ మగ్గనిచ్చుకోవాలి వెజిటేబుల్స్ని. ఈ విధంగా వెజిటేబుల్స్ అన్నీ కొంచెం కుక్ అయినాక అందులో మనం ముందుగా ఉడకపెట్టుకున్న కందిపప్పుని వేసుకోవాలి. కందిపప్పులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాతకి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 5-10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. సాంబార్ మనకి థిక్గా కావాలంటే అంతకే అడ్జస్ట్ చేసుకోవాలి. లేదు పలుచగా కావాలంటే ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పలుచగా చేసుకోవాలి. ఈ సాంబార్ అనేది ఇడ్లీలో కూడా సూపర్. సాంబార్ ఈ విధంగా మసులుతున్నప్పుడు మనం ఈ స్టేజ్లో సాల్ట్ చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి.
సాంబార్లో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కూడా మంచిగా కుక్ అవ్వాలి. మరీ ఎక్కువ కుక్ కావద్దు, లిటిల్ బిట్ కుక్ అవ్వాలి. ఫైనల్గా సాంబార్ ఈ విధంగా మసులుతున్నప్పుడు మనం అందులో కొత్తిమీర వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే అండి, ఎంత సింపుల్ అండ్ టేస్టీ మై స్టైల్ సాంబార్ రెడీ. డెలిషియస్ సాంబార్. ఈ సాంబారు ఇడ్లీలో కూడా సూపర్ కాంబినేషన్. అండ్ వేడి వేడి రైస్లో పాపడాలు పెట్టుకొని సాంబార్ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. I hope like this video to all. Please press the bell icon for more updated video. Thank you everyone. Keep smiling. Bye bye.